మరి మీలో ఎంతమంది పల్లెటూరులో పుట్టి పెరిగారో నాకు తెలియదు, కానీ పల్లెటూరులో పెరిగినటువంటి మహాభాగ్యం నాకు దక్కింది. మరి మీలో ఎంతమంది పల్లెటూరు నుంచి వచ్చారో లేక పల్లెటూరులో పెరిగారో ఒకసారి చూపిస్తారా? వెరీ గుడ్. చిన్నప్పుడు అందరం కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆడుకుంటున్నప్పుడు ఈ లోపల ఎవడో ఒకడు కొంచెం బలంగా ఉండి బండగా ఉండి కొట్టేవాడు ఉంటాడు ఒకడు, లేదంటే మూర్ఖంగా ప్రవర్తించేవాడు ఉంటాడు. ఏదైనా మనం పొరపాటు చేసినా లేకపోతే వాడితో మనకి ఏదైనా గొడవ అయినా వాడు ఏం చేస్తాడు, మీదకి వచ్చేస్తాడు. రే నీ సంగతి చూస్తాండ్రా అని చెప్పి వాడు మీదకి వచ్చేస్తాడు. వాడు మనకంటే బలంగా ఉండడం, వాడిని మనం ఎదుర్కోలేకపోవడం, కానీ వాడి చేతిలో పడితే చావు దెబ్బలు తినాల్సి వస్తుంది అనేటటువంటి ఒక భయం ఏర్పడడం, ఇదంతా జరుగుతున్నప్పుడు మనం సాధారణంగా ఏం చేసేవాళ్ళం, మనకంటే బలమైన వాడికంటే బలమైన ఎవడున్నాడా చూసేవాళ్ళం. చూసి గబగబా వెళ్ళి వాడి వెనకాల చేరి నువ్వే నాకు శరణం అని చెప్పి వాడిని పట్టుకునేవాడు. ఇప్పుడు ఎవడైతే నిన్ను కొట్టడానికి వస్తున్నాడో వాడు వస్తూ ఉంటే, రే ఆగరా, వాడిని వదిలిపెట్టావు, వాడు నన్ను శరణం కోరాడు కాబట్టి వాడిని నువ్వు ముట్టడానికి వీల్లేదు. నీ సమస్య ఏంటో నాకు చెప్పు, నేను సెటిల్ చేస్తాను, అంతేగాని వాడి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే వాడు నా చెంత చేరాడు లేక నా శరణు చొచ్చాడు. ఇలాంటి ఆటలు ఎప్పుడైనా ఆడారా? అబ్బే లేదు బ్రదర్. గూటి బిల్లలు, గోలికాయలు ఇవేనా ఆడింది? నేను చెప్పింది మీకు ఎవరికైనా జ్ఞాపకానికి వచ్చిందా? సత్య చూపిస్తారా? ఎస్ అంటే ఇది మీకు తెలుసు కదా. అర్థం ఏమిటి? ఒక బలమైన వ్యక్తి నీ మీదకి వస్తున్నప్పుడు, అతడు నీకు హాని చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు, నువ్వు సాధారణంగా చిన్నప్పుడు ఏం చేసావు? నీకంటే బలమైన, నీ మీదకి వచ్చేవాడి కంటే బలమైన వాని దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు శరణము అని ఒక్క మాట చెబితే వాడు ఏం చేసేవాడు? నువ్వు వెనకాలండు, నేను చూసుకుంటే వాడిని అని చెప్పి అడ్డంగా నిలబడేవాడు. వాడు మీదకి వస్తావండి, ఆగరా, ఏంటి ఎందుకు కొడుతున్నావు వాడిని, ఆగో, వాడు జోలికి రావడానికి వీలు లేదు, నువ్వు పక్కదప్పుగా వాడిని వదిలిపెట్టావు, వాడు నా శరణు జొచ్చాడు కాబట్టి వాడిని ముట్టడానికి వీల్లేదు. ఈ పిల్లాడు, ఈ బలహీనుడు చేసిందల్లా ఏమిటయ్యా అంటే, తనకంటే శత్రువు కంటే బలమైన వాణ్ణి చెంత చేరి నువ్వే నా శరణం అని ఒక్క మాట అనడం వల్ల ఆ రోజు తన మీదకు వస్తున్నటువంటి ఆ బలమైన వాడి యొక్క బలమైన దెబ్బల నుండి ఆ పిల్లాడు తప్పించుకుంటున్నాడు. సైతానుకు బాగా తెలుసు, ఒకవేళ నేను ఎవరికైనా కీడు చేయాలి, ఎవరికైనా హాని చేయాలి, ఎవరి కుటుంబానైనా కూల్చివేయాలి, ఎవరి కుటుంబంలో అయినా మనస్పర్ధలు తీసుకురావాలి అని నేను ప్రయత్నం చేసినప్పుడు, ఆ వ్యక్తి ఒకవేళ తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ రెక్కల చాటున నేను దాక్కున్నానయ్యా, నువ్వే నా శరణము అని అడిగినట్లయితే నేను చెయ్యగలిగింది ఏమీ లేదు అనే వాస్తవము ఎవరికి తెలుసు? సైతానికి బాగా తెలుసు. అర్థమైంది ఏమన్నా? నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యవసాయం మీద, నీ వ్యాపారం మీద సైతాను దాడి చేయాలి అని చెప్పి పన్నాగం పన్ని ఎత్తుల మీద పై ఎత్తులు వేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నీ జీవితాన్ని కబలించి వేయాలి, నిన్ను నామరూపాలు లేకుండా చేసేసేయాలి, నిన్ను ఒక నష్టజాతకునిగా మార్చేసేయాలి, నిన్ను నలిపేసేయాలి అని చెప్పి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి దొరికిపోయావు అని నువ్వు అనుకుంటున్న సమయంలో నువ్వు తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశావు అంటే సైతాన్ గాడు షేక్ అయిపోతాడు. ఎందుకని? ఈ మనిషి వెళ్ళక ప్రపంచాన్ని పరిపాలించే మహాశక్తి కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయనేమో సామాన్యుడు కాదు, తనను ఆశ్రయించిన వారి పక్షమున పోరాడుటకు చాలిన దేవుడు. సో సైతాను సాధారణంగా ఏం చేస్తాడు అంటే,
వాడే కష్టాలు తీసుకొస్తాడు, వాడే ఇరుకు ఇబ్బందులు తీసుకొస్తాడు, వాడే ఆర్థిక సమస్యలు తీసుకొస్తాడు, వాడే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీసుకొస్తాడు, వాడే లేనిపోని అనారోగ్యాన్ని బలహీనతలను తీసుకొస్తాడు. బిడ్డలకు సరైనటువంటి భవిష్యత్తు లేకుండా చేయాలి, సరైనటువంటి సంబంధం దొరకకుండా చేయాలి, కుటుంబం కట్టబడకుండా చేయాలి, కుటుంబంలో సంతోషం లేకుండా చేయాలి. నువ్వు ఎంత కష్టపడినా సరే నీకు చేతికి ఒక చిల్లి గవ్వ రాకుండా చేయాలి. వాడు ఎన్నెన్ని ప్లాన్స్ వేస్తాడో, ఎన్నెన్ని పన్నాగాలు పన్నుతాడో. అలా వాడు పన్నాగాలు పన్నినప్పుడు, ప్లాన్స్ వేసినప్పుడు నువ్వు పిచ్చోడ్లాగా నా బతుకులాగా అయిపోయింది ఏం చేస్తాను, నా బతుకులాగా అయిపోయింది ఏం చేస్తాను, నా కర్మిలాగా అయిపోయింది ఏం చేస్తాను అని చెప్పి నువ్వు నిరుత్సాహపడిపోయి, నీరు గారిపోయి, నలిగిపోయి, నిస్పృహకు లోనైపోయావనుకో, సైతాన్ గడు పండగ చేసుకుంటాడు. దొరికిపోయాడు నాకు. చూడు ఏం చేస్తున్నాడో, ఒక మూల కూర్చుని ఏడుస్తున్నాడు. చూడు ఏం చేస్తుందో, ఒక మూల కూర్చుని ఏడుస్తుంది, కృంగిపోతూ ఉంది, నిరుత్సాహపడిపోతూ ఉంది. నేను అనుకున్నది సాధించగలిగాను, మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను నలిపేయగలిగాను. ఇంకా రేపో మాపో ఆత్మహత్య చేసుకుంటే బెటరు, బ్రతికి సాధించింది ఏమి లేదో, సాధించగలిగింది ఏమీ లేదో, చస్తే బాగుండు అనే ఆలోచనలు తీసుకొస్తాను, ఆ తరువాత చంపేస్తాను అని సైతాను అనుకుంటున్న సమయంలో, ఒకవేళ నువ్వు కానీ బైబిల్ తెరిచావు, బైబిల్ తెరిచినప్పుడు ఆపత్కాలమున నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అనే చక్కని వాక్యాన్ని చదివావు. ఏముంది అక్కడ? కీర్తన 50:15 ఆపత్కాలమున నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, లేదా నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను ఏమిటట ఘనపరచెదవు, నీవు నన్ను మహిమపరచెదవు. ఎప్పుడైతే నువ్వు వాక్యం తెరిచావో, ఆ వాక్యము నీకు విశ్వాసాన్ని పుట్టించినప్పుడు, ధైర్యాన్ని పుట్టించినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? మోకరిస్తావు. నువ్వు మోకరించావు అని అంటే పరలోకమందున నా దేవుడు నీ వైపుకు తిరుగుతాడో. ఆయన సెలవిచ్చాడు, నా తట్టు తిరుగుము, నేను నీ తట్టు తిరుగుతాను. నాకు మొర్ర పెట్టుమో, నేను ఉత్తరము ఇస్తాను.